దానికి నేను కన్ఫామ్. ఇందులో మెయిన్ గిఫ్ట్ పెట్టాం, జియో బాక్స్. ఇది జియో బాక్స్ కనిపిస్తుందా? ఈ జియో బాక్స్లో ఆల్రెడీ కింద గిఫ్ట్ పెట్టేసినాం. గిఫ్ట్ పెట్టాక కానీ మాకు ఐడియా వచ్చింది వీడియో తీసి పెడదాము అని. చూపిస్తాము మా వారిని ఎలా ప్రాంక్ చేసాము అనేసి చూపిస్తాం. ఓకేనా? గిఫ్ట్ అయితే ఉంది, సర్ప్రైజ్. కానీ కొంచెం బాధగా ఉంది, ఖర్చు పెట్టేసా. నిన్న వేస్ట్ చేసేసామని. నిన్న వేస్ట్ చేసేసరికి నాకు అస్సలకి బాగా మనసు అసలు ఏం బాగాలేదు అసలుకి, నిన్న మనీ వేస్ట్ చేసినందుకు. చూసారా మా మ్యారేజ్ యానివర్సరీది లైవ్ చేసాం కదా, లైవ్ది వీడియో ఉంది. అలాగా మనీ వేస్ట్ చేసేసాం, అందుకని బాధగా ఉంది. నేను బెలూన్స్ ఎలా పెడుతున్నానంటే, ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అనమాట. ఇది బెలూన్ ఆర్చ్ కనిపిస్తుందా? దగ్గరగా చూపించినాను. ఇది బెలూన్ ఆర్చ్. దీంట్లో మనం ఫస్ట్ ఈ పెద్ద దాంట్లోకి కొంచెం దగ్గరికి చూపించు. ఇగో ఈ పెద్దగా ఉంది కదా, ఈ హోల్లోకి ముందు ఇది దూర్చాలి. దూర్చి ఈ చిన్న దాంట్లోకి లాగేసేయాలి. ఇట్లా లాగేసామంటే అది బయటికి రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు 2 కలర్స్ కనుక బెలూన్స్ వాడుతుంటే ఏం చేస్తారంటే, ఫస్ట్లో తెలియక నేను రాంగ్ చేశాను, ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే, మనము ఇటు సైడ్ దీనికి ఇటు సైడ్ బెలూన్ ఒకటి పెట్టామంటే ఇంకొక సైడ్ ఇక్కడ ఇంకొక దాంట్లో మీరు ఇటే పెట్టకండి, ఇట్లా కాదు, ఇటు పెట్టండి, ఇటువైపు పెట్టండి. అర్థమైందా? ఇటు ఒకటి పెట్టండి, ఇటు నుంచి ఈ హోల్లోకి ఇటు నుంచి పెట్టండి. అప్పుడు మీకు చూడడానికి బాగుంటుంది, జారిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, చూడడానికి బాగుంటుంది. ఓకే? Decoration credit goes to Sudha and Shashi.
మా శశి కష్టపడ్డాడండి, చెప్తా లాస్ట్ లో చెప్తా వాడికి. డెకరేషన్ బాగా వచ్చింది, సూపర్, బాగా చేశారు. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటే ఏదో ప్రమోషన్ వీడియో అలానే కాదు, నేను ఎప్పుడు బేకింగ్ ఆన్లైన్ బేకింగ్ తెప్పిస్తున్నా. 1 year 2 years అవుతుంది నేను బేకింగ్ గురించి కేక్స్ తెప్పించబట్టి. టేస్ట్ మాత్రం అద్దరిపోద్దండి, ఆన్ టైం డెలివరీ చేస్తారు. ఇదేదో ప్రమోషన్ వీడియో అట్లా కాదు, ఎవరైనా తెప్పించుకుంటారు కదా అందుకన్నట్టుగా చెప్తున్నా. బేకింగ్ బాగుంటుంది, టేస్ట్ ఆన్ టైం తెచ్చిస్తారు. కండిషన్స్ చెప్తానండి. శశి ఆగమ్మా, కేవలం ఈ 10 గిఫ్ట్లలో 2 మాత్రమే టచ్ చేయాలి. ఆ 2టినే నీకు ఊపడానికైనా ఏదైనా నీకు పడేయద్దులే, ఏం తెచ్చిండో ఏమో కానీ ఊపుకో ఆ 2. మిగతా ఇంకా నువ్వు ఏది టచ్ చేయాలన్నా మాకు 500 ఇచ్చి అప్పుడు అంతే, అదంతే కండిషన్. 2 తీసేస్తే 8 అంటే 4000. ఆహా, ఇంక మొత్తం తీయాలట్టు. దానికి కూడా మేము 2 ఛాన్స్లు ఇచ్చేది. ఫస్ట్ 2 ఫ్రీ, తర్వాత 2 మాత్రం 500 ఇవ్వాలి. ఓకే, ఒక్కొక్క దానికి 500. ఓకే, చూద్దాం ఏ గిఫ్ట్ ఇచ్చారు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా ఏదైనా సరే, మా పిల్లల బర్త్డేలైనా సరే మా మిస్సెస్ బాగా ప్లాన్ చేస్తుంది, బాగా సెలబ్రేట్ చేస్తుంది. నాకన్నా కూడా నేనన్నా ఎక్కువ సెలబ్రేట్ చేయడం రాదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎక్కువ చేసుకుంది లేదు. మేము బర్త్డేలు అంటే నాకు ఫస్ట్ నుంచి చేసుకుంది లేదు, కానీ మా మిస్సెస్ మాత్రం సెలబ్రేషన్ అంతా బాగా చేస్తుంది. ఆ డెకరేషన్ అన్నీ బాగా ఇష్టం. మా బాబు కూడా బాగా చేస్తాడు, అలాంటి అంటే బాగా ఇష్టం అనమాట. అందుకని డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. వాళ్ళకి ఒకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది, నేను లైటింగ్ అరేంజ్ చేస్తాను. అలా పెట్టేసి ఒకటి పట్టుకొని ఊపి సైలెంట్ పక్కన పెట్టుకుంటూ చూసుకోవట్లేదు. ఏం కాదు ఎంత టచ్ అయినా సరే ఓపెన్ చేయాల్సిందే. ఏది ముట్టుకున్నా కానీ నువ్వు ఓపెన్ చేసి, సిజర్ అవసరం లేదు కదా, వాటి మీద కూడా రాసున్నాయి, చదువుకొని తీసుకోవచ్చు. ఓయమ్మో, మేము తీసుకొచ్చిన గిఫ్ట్లకి బయట ఉరుములు మెరుపులు, భారీ వర్షం. మ్యారేజ్ డే నిన్న బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నామా, అక్కడ కూడా వర్షం, బేవర్షం. ఇవాళ ఇంటికి వచ్చి ఇంకా మా సొసైటీ గేట్ ఎంటర్ అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు కనుక పడలేదు, అదృష్టం, దాటి తడిసిపెట్టుంది. ఇది పేపర్ పెట్టారంటో ఇందులో. నేను చదువుతా కాదు, డాడీకి పక్కకి పోయి ఆడుకోపో, పక్కకి ఇంకో ఓన్లీ 1. ఏంది శశి, చిన్నదా? ఏముందా? గిఫ్ట్ నేనే. దాని మీద గిఫ్ట్, దాని మీద ఉంది, నా దగ్గరే ఉంది అని. ఇదేంటిది? వదద్దు, నువ్వేం చదవద్దులేదు. 2 అయిపోయినాయి అయ్యా. అది కాదు, పేపర్ కాదు, దాని మీద నన్ను నమ్ము, నన్నే ఓపెన్ చేయి. నన్ను నమ్ము, నన్నే ఓపెన్ చేయి. 2వ గిఫ్ట్
ఇందులో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఏముంది? ఇందులోనే ఉందా గిఫ్ట్ అని నీ నమ్మకమా లేదా? చేసి కొంచెం లైటింగ్ ఇది పెట్టు డాడీ బయటికి. ఇందులో ఉందని నీకు నమ్మకమా? ఏం లేదు, ఇది వెయిట్ తక్కువే ఉంది. కొంచెం ముందు కదా, కొంచెం ముందుకి ముందుకి ఇంకా ఇంకా ఇప్పుడు మంచిగా ఉంది. ఏ డబ్బాల్లో పెట్టారో చూడండి. అది ఆల్రెడీ మౌస్కి వచ్చిన డబ్బా కాదు, అది ఎప్పుడుదో మౌస్ మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది. హలో, ఓల్డ్ది అది, ఓల్డ్ మౌస్. ఏం లేదు రాసి కూడా, అందులో ఏం లేదు, పాతది మౌస్. అంటే ఇంట్లోది అది. ఇప్పుడు హలో 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 500 ఇచ్చి టచ్ చేయి. తీసుకొని రాపో. నమ్మకం లేదు రా. ఓహో, ఫాస్ట్ గా చేసి 500 తీసిండు. వేరే వాళ్ళు లై చెప్తారు, అంటే అబద్ధాలు చెప్తారు. నేను మాత్రం అబద్ధం చెప్పనని అర్థం. వేరే వాళ్ళు లై బాగా చేస్తారు, అంటే అబద్ధాలు చెప్తారు అని వాడు. వేరే వాళ్ళైతే అబద్ధాలు చెప్తారు, నేనే గిఫ్ట్ అని. డాడీ ఇయ్యాలి. ఫస్ట్ 500 వెయిట్ ఉంది, ఇది కాస్త వెయిట్ ఉంది. గిఫ్ట్ తెచ్చారో లేకపోతే వెయిట్ కోసం అందులో రాయి పెట్టారో. ఇలా వెరైటీలు చూస్తే ఇందులో స్టోరీ ఏమైనా పెట్టారో అనిపిస్తుంది. అందులో కానివ్వండి అయ్యి, ఫుడ్ లేదు, ఏం లేదు, ఆకలి. అది చదవనీరా. పెద్దవారు చెప్పారు 4 రాళ్ళు వెనకేసుకోమని, కానీ నీ వెనక రాళ్ళు కాదు, పెద్ద పెద్ద గోతులు ఉన్నట్టు. పెద్దగా చెప్పు. పెద్దవారు చెప్పారు 4 రాళ్ళు వెనకేసుకోమని, కానీ నీ వెనక రాళ్ళు కాదు, పెద్ద పెద్ద గోతులు ఉన్నట్లున్నాయి. అందుకే ఈ రాళ్ళైనా వెనకాల వేసుకో. నేను చెప్పాను ఈ రాళ్ళే చూపించాయా దాని మీద పెట్టి. చెప్పానా ఈ లేదో ఈ లేచాలు చెప్తే 500 వేస్ట్. రాళ్ళు నుంచి 500 తీసుకున్నారు. మీరు అన్ని అంతే చేసినట్టున్నారు. గిఫ్ట్ ఉంది ఉంది, నువ్వు తీయలేకపోతే మేము చెప్తాం కదా. ఇంకొక్కదానికే డబ్బులు, ఇంక చెప్పలేనట్టు నువ్వు ఓడిపోయినట్టు మేమే చెప్తాం. నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది గిఫ్ట్. నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది. వీడు రాసింది నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, నా దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది గిఫ్ట్. నా దగ్గరే ఉంది. బాగా ఆడుకున్నాం అనుకున్నాం. ముట్టుకున్నందుకు 500 ఇవ్వాలి, మర్చిపోయా. అది లెక్కలో తగ్గేదేలే. అయినా సరిపోదు. ఇందులో కూడా వీళ్ళు చూడు మనల్ని మోసం చేసేస్తున్నారు. చిట్టలి బ్యాక్ 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 బ్యాక్. వీళ్ళు చూడు ఏముంది ఇందులో. గెలాక్సీ S24 FE. అంతకుముందు ఫోన్ కొనడానికి వచ్చిన బాక్స్. ఇందులో వీళ్ళు ఏం పెట్టారో చూద్దాం. వెయిట్ 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 1 minute. S24 FE. అక్కడ ప్లాస్టర్ అది వేసి ఉంచింది.
పట్టుకో. మా వారి పాప గోల్. మా వారి ఫోను అద్భుతంగా ఉంటుంది. ఆయన తప్పితే ఎవ్వరు వాళ్ళలేరు. అది 4 సార్లు నొక్కితే కానీ అది ఓపెన్ అవుతుంది. అది ఆన్ చేయొచ్చు కదా, చూడవా? లాంగ్ ప్లస్ చేయి. ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఆండ్రాయిడ్. ఇంకా ఇది నీదే. దిస్ ఈస్ ఫర్ యూ. చూసారా కొత్త ఫోన్ వచ్చేది. ఆర్ యూ హ్యాపీ? చిత్తలు బాగుందా ఫోను? ఎవరిదా ఫోను? చూసారా ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు డబ్బులు ఎంతసేపు అయినాయి? 3, 2, 5, 6, 6 అంటే 6, 3 మంచిగా ఆడుకుందాం అనుకున్నాం, పట్టేసుకున్నాం. 1000 రూపాయలు 2 తర్వాత 3వ దాని నుంచి 1000 రూపాయలు అడుగుదాం అనుకున్నా. 2 ఛాన్స్ అని. నేను ఓపెన్ చేయాలి, ఓపెన్ చేస్తాను. మేము పడ్డ కష్టం కోసం అనేసి మళ్ళీ తీపిస్తున్నాం అనమాట. మనం అడిగితే చూడాలి చూడకపోతే మా కాదు మాకు. అందులో మా వాడికి అట్లా ఎంత కష్టపడ్డాడో పాపం, తెగ తిరిగిండు. కానీ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా నీట్గా చేసిండు. అస్సలు అర్థం అవ్వకుండా అక్కడ కాకుండా వెనకాల పెట్టాల్సింది గట్టిగా. ముందు కన్ఫర్మ్ చేసుకో, గిఫ్ట్ ఉందా ఉందా లేదా లేదా అని. అసలుకే 10,000 ఖర్చు పెట్టినారు, ఇంటికే కొంటారు, ఇంకేంటి కొంటారు. వాళ్ళ మొహం చేస్తున్నారేమో ఫ్రాంక్ చేస్తున్నారేమో ఆలోచించు. నేను చదువుతా. ముందు కన్ఫర్మ్ చేసుకో, గిఫ్ట్ ఉండాదా లేదా అని. అసలుకే 10,000 ఖర్చు పెట్టినారు, ఇంకెట్టుకుంటారు. వాళ్ళ మొహం ఫ్రాంక్ చేస్తున్నారేమో ఆలోచించు. అది ఇంకొకటి ఈ పెద్ద దాంట్లో ఇదే గుండ్రా పెట్టారా ఇల్లు. ఇది ఎంత బరువు ఉందంటే ఇందులో కంపల్సరీగా గుండ్రా పెట్టారు. ఒరే ఆగు, నేనా గిఫ్ట్, నన్ను ఓపెన్ చెయ్యి, నేనే గిఫ్ట్, నువ్వే ఆడే గిఫ్ట్. ఎంత బరువు ఉంటే కంపల్సరీగా గుండ్రా పెట్టు నా గెస్టింగ్. మొన్న ఫంక్షన్కి వెళ్తే ఇందులో గిఫ్ట్ ఇచ్చేది అనమాట. అందులో వీళ్ళు గుండ్రా పెట్టి ఉంటారు వీళ్ళు. అది నీకు చదవటం రాదు కానీ నేనే చదువుతుంది. అలా చూసినాకి నేను చదువుతా. ఓకే, ఇటు బుడింగి చెక్క, బుడింగి మొక్క, అంబులికి బులికి, బంబులికి చలికి, గంగార్పణం. బ్రహ్మానందం కనుక అవును. ఓం బుడింగి చెక్క, బుడింగి ముక్క, అంబులికి బులికి, బంబిలికి చలికి, గంగార్పణం. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బ్రహ్మానందం చేస్తాడు కదా, మళ్ళీ ఇసుక పోసాడు. రైతు ఇసుక 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 ఈసారి తెచ్చారా మీరు? ఓహో, ఎన్సీఎల్కి వెళ్ళారా? ఓహో, నేను గుండ్రాయి అనుకున్నా, దాని ప్లేస్లో ఇసుక పెట్టాను. నేను నెక్స్ట్ ఈ గుడ్డ చూద్దాం. ఇందులో ఏం పెట్టింది? సౌండ్ అవుతుంది, ఏదో గిలకాయ పెట్టినట్టు. ఒరే నేనే రా గిఫ్ట్ ఓపెన్ ఇంగాడు. ఇంత బుడ్డ దాంట్లో ఏం గిఫ్ట్ ఉంటుంది?
ఎంత బుడ్డదాంట్లో గిఫ్ట్ పెడతారా ఆ? ఇందులో ఏది ఇదేంటిది ప్రింట్గా గీలు ఏది మీషో డబ్బా. మీషో డబ్బా. మీషో డబ్బానా? ఓహో మీషో డబ్బాలు దీనికి కూడా ఉపయోగపడతాయి అయితే. మీషో డబ్బాలు. నేను అనుకున్నాను విధులని. అయ్యా డాడీ ఏంటి డాడీ నీతో ఒక చిన్న బాబు దాంతో ఆడాడు వదులుకొని. రేపు మార్నింగ్ ఆడుకో. చూడు సరిగ్గా ఏముంది అందులో డాడీ వాట్ ఇస్ దిస్ డాడీ అదిగో ఆడనే పడ్డది కదా. అబ్బా పురుష్ ఏంటమ్మా నన్ను ముట్టుకున్నావు? మా నాన్నలు చూస్తే మన ఇద్దరికి పెళ్లి చేస్తాను తెలుసా, చేసేస్తాను తెలుసా? నువ్వు చదువు అబ్బా పురుష్ ఏంటయ్యా నన్ను ముట్టుకున్నావు? మా నాన్నలు చూస్తే మన ఇద్దరికి పెళ్లి చేసేస్తాను తెలుసా. ఇవన్నీ చూసాక గిఫ్ట్ నిజమైన గిఫ్ట్ ఓపెన్ చేస్తే బాగుండేది. అది నేనే, అది నేనే, అది నేనే. ఇంకే నువ్వు ఇది వెయిట్ తక్కువే ఉంది. అంటే ఇందులో ఏం వెరైటీ పెట్టింటా? ఏం లేదు అన్ని రైట్ రాసి పెట్టాం మేము. కాదు మీషో డబ్బా. జై డాక్టర్ ఇంజెక్షన్. వచ్చావా రాజా? నన్ను ఈ బందీఖానా నుండి విముక్తురాలిని చేయవా రాజా? చేసేసా విముక్తురాలిని. కొంచెం పెద్దగా చెప్పయ్యా ఏముంది ఏంది గట్టిగా చెప్పు పెద్దగానే చెప్పాను. ఏం లేదు చిన్నగా చెప్పు వచ్చావా రాజా? నన్ను ఈ బందీఖానా నుండి విముక్తురాలిని చేయవా రాజా? చేసేసా. ఇదిగో ఇదే బందీఖానా నుండి విముక్తి పొందింది. ఇంత చేసుంటాము అని ఊహించావా? నేనే గిఫ్ట్, నేనే గిఫ్ట్. నువ్వే గిఫ్ట్ అది అయ్యో కరెంట్ పోయింది పోలే మళ్ళీ వచ్చింది. అటు పోయి వచ్చిందా? మీషో డబ్బా. మీషో డబ్బా మీషో డబ్బాలు ఇలా ఉపయోగపడుతున్నాయి. ఇంకంతేలే ఇంక మొత్తం పడేస్తా. Peppa Pig. Peppa Pig. ఇందులో ఏం రాశారో చూద్దాం. ఇష్ నన్నే ఓపెన్ చేసావా? ఇంకా నీకు గిఫ్ట్ దొరికినట్లే. గిఫ్ట్ ఆల్రెడీ దొరికేసింది. పట్టేసుకున్న గిఫ్ట్. వాటిలో పెట్టాల్సింది అదే వెనక్కి పెట్టాల్సింది గిఫ్ట్ని. అంటే వీళ్ళు ఇంకా నాకు ఇచ్చేద్దాం చూశాడు కదా, వీళ్ళకి తెలియలే. వీళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ 10 ఇక్కడ పెట్టి అసలు గిఫ్ట్ బయట పెట్టాలి. ఈ 10 ఓపెన్ చేసి తెచ్చేయాలి. నువ్వేమంటావా అని చెప్పి నువ్వు అడుంటే నేను అట్లా చేస్తుండే కదా. కానీ ఓపెన్ చెయ్యి, ఓపెన్ చెయ్యి. ఇంతకి ఫోన్ గిఫ్ట్ ఇస్తామని నువ్వు ఊహించావా? అస్సలు అసలు ఎంత డ్రామా చేసింది మీ ఆవిడ. మామూలు డ్రామా కాదు. ఏం డ్రామా చేసిందో చెప్పు. ఏం చేసింది? బజాజ్కి వెళ్ళామన్నది. అక్కడ అవి చూసాము, ఇవి చూసాము, ఏది వద్దని వచ్చేసాము. అవి కాస్ట్ చూస్తే టూ మచ్గా ఉన్నాయి. వామ్మో ఎందుకు ఎంత కాస్ట్, అసలు ఇప్పుడు టైట్గా ఉందని చెప్పేసి అని వచ్చేసాను. తీరా నేను ఇప్పుడు కొంటలే ఫోన్ అని చెప్పేసి అనుకున్నా. కానీ ఫోన్ కొనేసాను, గిఫ్ట్కి ఇచ్చేసాను ఫోన్. మేము బజాజ్ వెళ్ళినప్పుడే కొనేసాం. అబ్బా పెదాలు మంటగా ఉన్నాయి, పెదాలు మంటగా ఉన్నాయి. ఈ సీజన్లో ఎందుకు లిప్ బామ్ పూసుకుంటా, లిప్ బామ్ పూసుకుంటా. పెదాలు మంటగా ఉన్నాయి. డేట్ వెళ్ళిపోయింది అది. డేట్ అయిపోయిన లిప్ బామ్ కూడా గిఫ్ట్లో పెడుతున్నాను. ఇవన్నీ పెట్టిండే చేసి తెలియదు నాకు. ఓపెన్. అంతగా నచ్చానా?
అమ్మా అయిపోయింది. తీసుకో. వాళ్ళకి 4,000 రావాల్సింది 1,000 వచ్చినాయి. అంటే చెప్పాను కదా ఇందాక, అది ఇక్కడ పెట్టి ఆ గిఫ్ట్ తీసి తర్వాత అసలు గిఫ్ట్ తెచ్చి ఇదిగో గిఫ్ట్ అప్పుడు కూడా గిఫ్ట్ నమ్మలేదు కదా, ఇది కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా కదా. ఈ ఆలోచన వాళ్ళకి రాలేదు. మాకైతే దగ్గర ఏమండి 3:30 అప్పటి నుంచి స్టార్ట్ చేసాం కదా డెకరేషన్ చేయటం. 3:30 కన్నా ముందే 3 బిలోనే చేశారు, స్టార్ట్ చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ డెకరేషన్ మాత్రం బాగా వచ్చింది, బాగా కష్టపడ్డారు. ప్రతిసారి చేస్తారు డెకరేషన్, ఈసారి ఇంకా బాగా వచ్చింది. మేము 3 చోట్ల ఫొటోస్ దిగచ్చు, వీడియోస్ వస్తాయి అనేసి. కరెక్ట్. ఇంకెవరన్నా ఉంటే మేము నలుగురం కలిసి ఫోటో దిగుతుండే మంచిగా ఉండేది. స్టాండ్ పెట్టి ఒక ఫోటో తీసుకున్నాం అంతే. బాగుందండి డెకరేషన్, ఎలా అనిపించింది మాతో పంచుకోండి. ఇప్పుడు టైం ఎంత అయిందండి? మీ అందరికీ నేను ఒకటే చెప్పేది, మీరందరూ మా ఛానల్ని బాగా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా తప్పులు ఏమైనా ఉంటున్నా కానీ మీరు సజెషన్ ఇస్తుండండి, ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పేసి దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతాము, దాన్ని ఫాలో అవుతుంటాము. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మా అందరికి ఇంకా వీడియోలు చేస్తుంటాము, అందరూ సపోర్ట్ చేసి మా ఛానల్ ఇంకా అభివృద్ధి కావాలి, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాము. మాకు వాచ్ అవర్స్ కావాలి, వాచ్ అవర్స్ కూడా పెరగాలి. వాచ్ అవర్స్ మీరు అందరూ వీడియోలు చూస్తుండండి, షేర్ చేయండి, అందరికీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలా అని మాకు కుదిరినప్పుడల్లా వీడియోలు చేసుకుంటున్నాము. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరూ షేర్ చేసుకోండి. రేపు ఇంకా నేను ఈ కొత్త ఫోన్ తీసుకొని షాప్కి వెళ్ళాననుకోండి, నాటి మెడికల్ షాప్. నేను షాప్కి వెళ్ళానంటే అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఇప్పుడు ఈ వీడియో చూసాక కూడా మీ మిస్సెస్ శాంసంగ్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేసిందని. మరి కాదు నాకు వెళ్ళకపోతుంది. ఒక విషయం చెప్పనా అండి, ఆ శాంసంగ్కి డబ్బులు కట్టేది కూడా మా ఆయనే. ఎందుకంటే క్రెడిట్ కార్డు మేము తీసుకున్నా, మనకా ఇన్కమ్ లేదు, ఆయన డబ్బులే. నిన్న సర్ప్రైజ్ ఇచ్చాను కదా, మా వారికి ఇదే లేకుండా ఒక 3,000-4,000 లేపేసిన. మా దగ్గర నుంచి 4,000 లేపేసిన. అడుగుతున్నా డబ్బులు తక్కువైనట్టున్నాయి అంటున్నాడు. మరి ఏం చేయాలి, ఇన్కమ్ లేదు కదా. మీరేమన్నా కొంచెం వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగితే కొంచెం మానిటైజేషన్ అయితే మా వారికి నా డబ్బుల ద్వారా ఇస్తాను, అప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఎవరు పట్టినా ఇప్పుడు మా వారు చెయ్యక బర్త్డే సర్ప్రైజ్ చేసాడు, అది యూట్యూబ్లో పెట్టాం. ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ డే అని తెలిసి, బర్త్డే అని తెలిసి నువ్వేం చేస్తున్నావు పాపం, అవి కూడా ఆయన డబ్బులే కదా. హాయ్ అండి, ఎలా అనిపించింది మా డెకరేషన్? మీకు విషయం చూద్దామని మళ్ళీ వచ్చాను. ఎందుకు అంటే నిన్న 10,000 పెట్టాం, అది యానివర్సరీ చేసుకున్నాం కదా. యానివర్సరీ 10,000 తీసుకున్నారు. ఇంత డెకరేషన్ కూడా మాకు 3,000 కూడా అవ్వలా. 3,000 కూడా అవ్వలా. ఏమంటావు శశి? 3,000 కూడా అవ్వలా. అదే చెప్దాం అనుకున్నాం. మనీ వేస్ట్ చేసుకోకండి. ఫుల్ డిసప్పాయింట్మెంట్ మాకు. మేము అసలు హై లెవెల్ వాళ్ళు పెట్టిన ఫొటోస్, వీడియోస్, కనీసం వాళ్ళు ఫుడ్కి కనీసం రెస్పాండ్ వచ్చి అడగను కూడా అడగట్లా. హై లెవెల్గా కనిపించే వాళ్ళను, లేకపోతే అంతకన్నా ఎక్కువ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, కానీ రెస్పాన్స్ మమ్మల్ని కనీసం పట్టించుకోవాలి. పిలిచి చేస్తే కానీ అప్పుడు వచ్చారు. అలాంటివి పట్టించుకోకూడదు. జరుగుతుంటే అవి పోతుంటాయి, మనం చూసినట్టు పోవాలి. నెక్స్ట్ చూసుకుంటాం అంతే కదా. పట్టించుకోవాలి, మనకి నచ్చింది కదా. డబ్బా కదండి.
మా వారికి బర్త్డే విషెస్ చెప్పినందుకు, యానివర్సరీ విషెస్ చెప్పిన అందరికీ, బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ so much. విషయం చెప్పిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.